వరదకు ముప్పై అయిన ఈ ప్రాంత వాసులకు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గారు దూరపల్లి శంకర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పంపిణీ కార్యక్రమం ఇంకా కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ డివిజన్లో కొంతమందికి ఈ రోజున మా వంతు సహాయాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అక్కనేని వనజ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ శంకర్ గారిని, ఈ ప్రాంత మాజీ కార్పొరేటర్ కామ్రేడ్ శంకర్ గారిని అధ్యక్షత వహించి చొరవ చేస్తే ఇక ఆయన వెనకాల మేము వెళ్ళి ఆ ట్రైన్ లోని బాధితులందరినీ కూడా ఎక్కించాం. అలాగే వరదలు 2 సార్లు వరదలు వచ్చినాయి. మనకి 2005లో వచ్చింది, 2009లో కూడా అయింది. నిన్న కొల్లేరు బుడమేరు ప్రాంతం అంతా కూడా పరిశీలించారు. ఆక్రమణలో ప్రజలు ఎంత నష్టపోయారు. కాబట్టి నిజమైన పేద ప్రజల నాయకుడు ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాను. ఇప్పుడు బుడమేరు వల్ల మనం సమాధానం చెప్తా ఉన్నారు. నేను బుడమేరు ఉపయోగించాను, బుడమేరు ఇటువైపు యూపీకి ఉపయోగించాను. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లేదా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవడం వల్ల బుడమేరు ఇటువే 100 ఏళ్ల క్రితం వచ్చినటువంటి తర్వాత చెప్పేది. అయితే కట్టేటువంటి బుడమేరు కాదు యూపీ అక్కడ ఇప్పుడు దాన్ని ఎదురు చూసారు. దాని ఇప్పుడు వెడల్పు చేయాలి, వేరు కాలాలు నీళ్ళు పోవాలి. ఎప్పుడు వర్షాలు పోలేదమ్మా తూళ్ళు పోయి వస్తూ ఉన్నాయి. కాబట్టి కొల్లేరు సమస్య పరిష్కారం కావాలి, బుడమేరుని ఆధునీకరణ చేయాలి. అప్పుడు సాధ్యం తప్ప ఊరిలో కన్నీళ్ళు చూసిన సాధ్యం కాదు, కళ్ళ ఓటు సాధ్యం కాదు. ఇప్పుడే కూడా ముఖ్యమైంది. మళ్ళీ 25,000 రూపాయలు కింద పైకి ప్రజలు ఇస్తాడు. ఇప్పుడు నేను చూపించాను ఎంత కిషోర్ అన్నాడు, ఉన్న పేద ప్రజల కోసం భూ పోరాటంలో పాల్గొన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఏంటా శంకర్ గారు చీరలు ఇస్తాము, తుప్పలు ఇస్తామని చెప్పి కానీ తెలుసుకోవాలి మీరు, కమ్యూనిస్టులు ఇది కమ్యూనిస్టుల పేట. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి అన్ని హక్కులు ఇచ్చాడు. అంటే చెరువులు, గుంటలు, ఎఫ్టిఎల్ పక్కన 100 మీటర్ల చేస్తానికి కట్టిన వాళ్ళు తీసేవాళ్ళు చుట్టుపక్కల మూడు రోజులు అయిపోయిన చెరువు ఎఫ్టిఎల్లో ఉండేది కొట్టేయాల్సిందే. చుట్టూ అట్లాంటి హైడ్రా మీద అనేక పనులు వచ్చేసి ఆయనకి నిలబడ్డాడు. హైడ్రా లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా చేస్తారని అడుగుతున్నారు. ఈయన శిష్యుడే కదా, ఈయన తయారు చేసాడు రేవంత్ రెడ్డి చేసిన దాన్ని ఒక సగం ధైర్యం ఉంటే సంతోషం. ఎఫ్టీఆర్ నిర్ణయిస్తున్నాయి ఏమంటారు అండి, చెరువు అదే కాదు ఆ ఇల్లు కూడా అంటే ఎఫ్టీఎల్లో అనేక విలాసవంతమైన సంపన్నులకు సంబంధించిన ల్యాండ్స్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆదర్శంగా ఖాళీ చేసి అది ఎవరు ఏం చేస్తారు ఆయన తర్వాత ఎఫ్టీఎల్ ఉండేవాళ్ళు ఖాళీ చేయడానికి అయ్యా మీరు చేయాలంటే రేవంత్ రెడ్డి అడగని చెప్పాలి ఏవాడే కదా ఆ దాపగా చేయడానికి అవకాశం ఉంది. అలా హైడ్రా మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్టీఎల్ లోపల ఎంత విలాసవంతం మిగతా మోడల్ ఉన్నా తీసేయడం మంచిది. తీయకుండా పోతే నేను కూడా బాగుండేది అవుతాం. ఇంకా హైడ్రా మోడల్లో ఎక్కువగా ఆ మోడల్ తయారు చేయడానికి అవసరం రేవంత్ రెడ్డి గారు గురువు ఆయన శిష్యుడు వాడు గురువు మీద శిష్యుడు అయిపోయాడు. మీ శిష్యుడి దగ్గర తీసుకోండి నేను సలహాలు ఎవరు మళ్ళా చాలా బడ్జెట్ వచ్చింది. అందుకే కొల్లేరు నుంచి ఇక్కడ విజయవాడ దాకా మొత్తం ఎన్నో చూసొచ్చాం. దీని మీద మేము చెప్పినట్టే కొల్లేరు అది ఆక్రమణ గురైపోయి ఫిష్ మాఫియా చెప్పిపోయింది.
చెరువులు పెద్ద పెద్దగా చేశారు, రోడ్లు వేశారు, 500 ఎకరాల నుంచి 2000 ఎకరాలు. అంటే ఫిష్ కార్పొరేట్ మాఫియా దీని మొత్తం పుట్టుకొని సృష్టించింది. దానివల్ల సుప్రీంకోర్టు చెప్పింది, గ్రీన్ బెల్ట్ చెప్పింది, యుఎన్ఓ చెప్పింది, అది కట్ చేయించమని కానీ కట్ చేయించడం లేదు. కనుక చల్లబెట్టింది. గతంలో ముఖ్యమంత్రి అందరూ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, సైడ్ కావచ్చు, ముఖ్యమంత్రి అందరూ బాధ్యులే. ఈ కొల్లేరుని ఆ విధంగా ఫిష్ మార్కెట్ అప్పుడు ఆ పాపం ఇంకా అదొకటి. బుడమేరు బుడమేరు చెప్తా ఉన్నారు, డైవర్ట్ చేస్తారు. బుడమేరు 1903లో బ్రిటిష్ అది పెరగాలి కదా, యూటీ ఉంది అక్కడ, అక్కడికి పోయించారు. ఆ పాతదే ఉంది. ఇప్పుడు ఏలూరు కాలం నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు విజయవాడ నీళ్లు బుడమేరుకు ఆంధ్రలో పోతుంది, మొత్తం కలిసి సముద్రం అయిపోయింది. దాన్ని కోరుకున్నారు. దీన్ని పరిష్కారం చేయాలి కదా. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దాన్ని పరిష్కారం చేయాలని చెప్తున్నా. రాష్ట్రంలో ప్రజలు చేయాలి. ఇది అత్యంతగా బుడమేరు ఆదాయపై చేయాల్సిందే, ఉన్న పరిస్థితి మార్చాల్సిందే, కొల్లేరు ఖాళీ చేయించాల్సిందే. అప్పటిగా ఈ సమస్య చూసుకోవాలి. రెండవది, దీనికి ఉద్యోగాలు జరగాలి. ఇంత జరిగిన తర్వాత ప్రధానమంత్రిని కోరి ఇది నేషనల్ కెలామిటీగా గుర్తించమని చెప్పి చంద్రబాబు అడగాల. ఎందుకు అడగకపోతున్నాడు? ఆయన దోస్తనే కదా. చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ లేడు అక్కడ. అట్లాంటప్పుడు మన రాష్ట్రానికి జాతీయ ఆయనకి ఏం ప్రాబ్లం? ఆయన విదేశాలు ప్రధానమంత్రి అప్పుడప్పుడు దేశానికి వచ్చిపోతుంటాడు, ఎక్కువ విదేశాలకు దిగుతుంటాడు, అప్పుడప్పుడు వచ్చి భారతదేశం తీసుకుపోతాడు. అట్లాంటి ప్రధానమంత్రి మనం దొరికాడు. దురదృష్టం. ఆయనకి మనవాడు దోస్తి చంద్రబాబు నాయుడు. నేను ఏడనే ఉన్నానండి జాతీయ. రెండవది, ఒక 10,000 కోట్లు కార్పొరేషన్ పెట్టాలి. కెలామిటీ ప్రత్యేకంగా పెట్టాలి. జాతీయ విపత్తు నిధి అని పెట్టి తద్వారా ఎప్పుడు వచ్చినా అప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్ వేసుకొని అనుమతి తీసుకొని లేదు అప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టి పద్ధతిలో ఒక జాతీయ విపత్తు ప్రత్యేక నిధి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ బాధ్యత సహాయం కోసమే ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి గారు వాళ్ళ కొంత డబ్బు సరిపోదు, అది సరిపోదు. దాని కొంచెం బాగా పెంచి ఆ కొంచెం విద్యార్థి ఎక్కువ మంది పుస్తకాలు పోయినాయి, పుస్తకాలు దొరకవు. ఇవాళ విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకంగా సహాయం చేయాలి. అలా ఇళ్ళకి ఇచ్చే డబ్బులు సరిపోవు. ఎక్కడైతే విద్యార్థులుగా ఉన్నారో వాళ్ళ పుస్తకాలు పోయినాయో, పెన్లు పోయినాయో, కంప్యూటర్లు పోయినాయో, ల్యాప్టాప్ పోయినాయో వాళ్ళకి ప్రత్యేకంగా సహాయం చేయాలి. ఇళ్ళకి ఇచ్చేందుకు పెంచాలి, డబుల్ చేయాలి. 25,000 నుంచి 50,000 చేయాలి. పైన మొడలు కట్టినారు, వాళ్ళకు నష్టం వచ్చింది. ఆ పద్ధతిలో ఉదారంగా ఈ లోపుగా విజయవాడ వచ్చేటప్పటికి విపరీతమైన ఆక్రమణలు గురయ్యాయి. రాయనపాడు, వేలపాడు, అలాగే విజయవాడ భవానీపురం దగ్గర నుంచి బుడమేరు నదీ గర్భంలో ఇల్లు వేసేసారు. ఆక్రమణ పక్కా కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ పాపం అంతా కూడా అధికారులదే, పాలకులదే. కాబట్టి ఒక దశాబ్ద కాలంగా బుడమేరు నిర్లక్ష్యానికి గురి కాబడింది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్లో టీ వెంకటేశ్వరరావు మీదుగా బుడమేరు ఆధునీకరణ కోసం, బుడమేరు కట్ట నిర్మాణం కోసం ఫైట్ చేసింది శాసనసభ్యులరాజు కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సుబ్బరాజు, మేయర్గా నగర మేయర్ టీ వెంకటేశ్వరరావు. బుడమేరు కట్ట ఇవాళ ఉన్నదా విజయవాడ నగరం అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది? నందమూరి నగర్, ఇంద్రానాయక నగర్ ఎలా వచ్చింది? కాబట్టి అందువల్ల ఈ బుడమేరు ఆపరేషన్ అమలు చేయాలి, పేదవాళ్ళకి నష్టం జరగకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ ఆర్థిక సహాయం ఈ కార్యక్రమానికి పాపులర్ స్ట్రీమర్ గ్రూప్ సంస్థల వారు 300 రూపాయలు వారు సహాయం చేశారు. అలాగే ప్రకాశ్ సంస్థ వారు 500 చీరలు, పాకిట్ స్ట్రీమర్ వారు 100 చీరలు, అలాగే జహీర్ స్ట్రీమర్ 100 చీరలు. కాబట్టి కలిసి 1000 మందికి రోజున మొదటి దశ సహాయంగా సిపిఐగా మేము చేస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం కూడా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్. మహాలక్ష్మి గారు
రామమ్మ రాజరాజేశ్వరి గారు చీర అనినా గారు చీర నగీనా గారు చీర ముంతాజ్ గారు